అన్న మీ పేరు? శ్రీనివాసులు నా పేరు. శ్రీనివాస్. పరమనేరేనా మీది? మీకేమున్నాయన్న సమస్యలు? నాకేమి లేదు సమస్యలు. పాపం ఇసుక పాపం రేటు తగ్గిస్తే కూలీలు బతుకుంటారు కదా. ఇసుక రేట్లు పెరిగినాయి అంటారు. ప్రతి ఒక్కటి రేట్లే కదా, భీమ్ కాడ నుంచి అన్ని రేట్లే కదా. అంటే పథకాలు ఇచ్చారు కాబట్టి ఆ రేట్లు పెంచారు అనుకో. పథకాలు అవసరం ఉంది ఆ పాపమా. ఇప్పుడు మాకు ఇల్లు ఏనే లేదు, మేము ఎవరికి చెప్పుకుండేదా? ఇల్లు శాంక్షన్ అయింది, మాకేనే లే, నేనేం చేసేది? ఎందుకు ఇవ్వలేదు శాంక్షన్? ఏమో ఇవ్వలేదు వాళ్ళకి, మాకు సర్వీస్ ఉందంట, అందుకే లేదు, నేను చేసేది. నెక్స్ట్ మరి పలమనేరు నియోజకవర్గంలో ఎవరనుకుంటున్నా? అమర్నాథ్ రెడ్డి గారు అంతా తెలుదు నైనా. అంటే మీకు కనిపించే వ్యక్తి ఎవరు? నేను ఇప్పుడు పోతే పనికి మనం కూలి చేసుకుంటే వాళ్ళు, ఇప్పుడు పోతే సాయంత్రం 8కి వస్తాము. మనం ఈ ఊరి గురించి మనం ఎట్లా చెప్పేకి అవుతుందా? మనకు తెలియదు. డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉందన్న? రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ అవంతా మనకు తెలియదబ్బా. తెలియదు మనం చూస్తూనే ఉంటారు కదా. మనకు తెలియదు, మనకు తెలియదని చెప్పాలి, తెలిసేది చెప్పాలి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇసుక రేట్లు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఇసుక రేట్లు పెరిగాయని అనుకోవచ్చు. పెరిగి ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తూ ఉంటారు, ఇప్పుడు 3,500 4,000 లోడ్డు. నిత్యావసర ధరలు పెరిగా, అన్నీ పెరిగినాయి కదా చిన్న, మీకు తెలుదా? మీరు తీస్తారు కదా, అందరూ తీసేదే కదా. అన్నీ పెరిగినాయి రేట్లు. 10 పెరిగిండేది రేటు అట్లా. పెట్రోల్ డీజిల్ రేట్లు అన్నీ పెరిగినాయి. నేను బండి అమ్మేసినాయి పెట్రోల్ తీసుకోలేక. ఊరికి నిజంగానే బండి అమ్మేసినాను. ఊరికి ఎందుకు తలకాయ నొప్పి అనేసి బండి అమ్మేసిన. తెలంగాణలో ఇక్కడ కర్ణాటక చూసుకుంటే పెట్రోల్ రేట్లు తక్కువ ఉన్నాయి, ఎందుకు ఆంధ్రాలోనే? మనకి తెలియదు, మనకు తెలియదు. మాకు పనికి టైం అయిందా, ఒగ్గులలో వచ్చిన పోతానైనా మేస్త్రి, పనికి టైం ఓనర్ తిడతా ఉంటాడు మళ్ళీ.